ఇంకొక బ్రెడ్ మనం పెట్టేసుకోవడం, పైన పెట్టేసి కట్ చేసుకోవడం. ఓకే. సో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటే అక్కడ చీమలు తొందరగా వెళ్ళిపోతుంటాయి. కాకపోతే ఈ రోజు గండు చీమ వచ్చేసింది. ఓకే అండి, మష్రూమ్ శాండ్విచ్ రెడీ. చూస్తున్నారు కదండి, మరి మష్రూమ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసే ముందుగా మష్రూమ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. మష్రూమ్ శాండ్విచ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన క్యాప్సికం వేసి వేగనివ్వాలి. ఆ తరువాత మష్రూమ్ ముక్కలు కూడా వేసి అది కూడా కొంచెం వేగాక ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ కు వెన్న రాసి వాటిని రెండు వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మష్రూమ్ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైసెస్ మధ్యలో ఉంచి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ శాండ్విచ్ రెడీ. సో ఇక్కడ మష్రూమ్ శాండ్విచ్ రెడీగా ఉందండి టేస్ట్ చూడడానికి. టేస్ట్ చూసి మష్రూమ్ కాంబినేషన్ లో శాండ్విచ్ ఎలా ఉంటుందో చెప్తాం. ఓకే రాజు గారు, మరి టేస్ట్ చూద్దామా? ఓకే అండి. వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. సో ఎలా ఉంటుందో అనుకున్నాను. సో మష్రూమ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ దాంతో పాటుగా మనం ఇందులో వెల్లుల్లి, క్యాప్సికమ్ యాడ్ చేసాం కదా. సో బాగుంది, లోపల స్టఫింగ్ కూడా బాగుంది. ఓకే అండి. సో చాలా బాగుందండి మష్రూమ్ శాండ్విచ్. సో సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే టేస్టీగా కూడా ఉంది. ఇప్పుడు మీ అందరి కోసం మరొక చిట్కా. మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు లైట్ గా ఫీల్ అవ్వాలి అంటే మీరు రోజుకి 3 పూటలు తీసుకునే అన్నాన్ని 4 సార్లు తీసుకుంటే లైట్ గా ఫీల్ అవుతారు. చిట్కా చూసారు కదా. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. మరి ఇవాల్టి ఊరించే వంటని స్టార్ట్ చేసే ముందుగా ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇవాల్టి ఊరించే వంటలో ఎవరు ఏ ప్లేస్ లో ఎలాంటి వంటకాలతో పోటీ పడుతున్నారో ఇప్పుడు చూసేద్దాం. హాయ్ అండి, ఊరించే వంటకు స్వాగతం. ఈ రోజు మనం ఊరించే వంటల కోసం హైదరాబాద్ లోని సంగీత్ నగర్ వచ్చేసామండి. మరి మన పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు. వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యి వాళ్ళు చేయబోయే ఊరించే వంట ఏంటో చూద్దామా? రెడీ. హాయ్ అండి. బాగున్నారండి అందరూ? బాగున్నామండి. ఎస్ఎంఎస్ చేశారు, మరి వచ్చేసాం ఊరించే వంటల కోసం. రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నామండి, రండి పదండి. చూసారు కదండి, మన పార్టిసిపెంట్స్ సపోర్టర్స్ అందరు చక్కగా రిసీవ్ చేసేసుకున్నారు నన్ను. మరి అందరం వచ్చేసాము. సో ఫస్ట్ మన పార్టిసిపెంట్స్ ని, సపోర్టర్స్ ని మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు మన పార్టిసిపెంట్ శైలజ గారండి. ఇప్పుడు మరి ఇంకో పార్టిసిపెంట్ శాంతి గారు. ఓకే, మరి మీ సపోర్టర్ ఎవరు? శాంతి గారు మా అత్తయ్య గారు అండి. ఓకే, హాయ్ అండి. మీ పేరు? విజయలక్ష్మి గారు. మీరు కూడా ఒకసారి. ఓకే, పద్మాంటి. ఓకే, హాయ్ అండి. ఓకే, సో మరి మన పార్టిసిపెంట్స్ సపోర్టర్స్ అందరి పరిచయాలు అయిపోయాయి కదా. మరి ఈ రోజు మనం వెలిగిస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామండి. ఓకే, సో ఈ రోజు మనం వెలిగిస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ బుడ్డి బంగాళాదుంపలండి. మరి బంగాళాదుంపలతో సో రొటీన్ గా ఫ్రైలు అలా కాకుండా కొంచెం ఏదైనా వెరైటీగా చేయాలన్నమాట. ఓకేనా శాంతి గారు? సో ఏం చేయొచ్చు, మీరు ఒకసారి మీ అత్తగారితో, ఒకసారి మీ ఆంటీ గారితో మాట్లాడేసుకొని చెప్పేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఓకే అండి. మరి బుడ్డి పొటాటోస్ తో ఈ రోజు మన పార్టిసిపెంట్స్ ఏం చేస్తారో చూద్దాం. ఆలూ పికిల్. ఓకే, శాంతి గారు మీరు? నేను ఫేమస్ నార్త్ ఇండియన్ ఫేమస్ దమ్మాలు చేద్దాం. నార్త్ ఇండియన్ ఫేమస్ దమ్మాలు, పంజాబీ. ఓకే, సో ఒక పంజాబీ స్పెషల్ ఐటమ్ అండ్ ఒక పచ్చడి ఐటమ్ అండి. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? ఓకే, సో ఫస్ట్ శైలజ గారు చేస్తారండి. మరి పొటాటో పికిల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలూ పికిల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిన్న బంగాళాదుంపలు 1/2 కిలో, ఆవు పిండి 2 టేబుల్ స్పూన్లు, మెంతి పిండి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయలు 2, వెల్లుల్లిపాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం 1/2 కప్పు, నూనె 1 కప్పు. ఓకేనండి, పికిల్ కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. శైలజ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి
ఆయిల్. ఏంటి ఫస్ట్ మనం ఈ పొటాటోస్ ఫ్రై చేసుకోవాలా? ఓకే ఓకే, డీప్ ఫ్రై చేయాలా వీటిని? బ్రౌన్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఓకే ఓకే. అయితే కొంచెం ఆ పచ్చదనం పోయి, అంటే మనకి పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఫ్రై చేస్తారు అనమాట. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేస్తే అందులో పచ్చిదనం అంతా పోయి వాటర్ కూడా కొంచెం పోతుంది కదా. సో లోపల వరకు మనకు మగ్గుతాయా ఇవి? మగ్గుతాయండి. పొటాటోస్ లాగా అసలు అనిపించదు ఫ్రై అయిన తర్వాత, డిఫరెంట్ గా డిఫరెంట్ గా అనిపిస్తుంది టేస్ట్. ఓకే ఓకే. అదే జనరల్ గా పొటాటోతో పచ్చడి అంటే అసలు ఇప్పటిదాకా నేను వినలేదు. ఇప్పుడు వీటితోనే చేసుకోవచ్చు, మనం మామూలుగా పెద్ద బంగాళాదుంపలు ఉంటాయి వాటితో కూడా చేసుకోవచ్చు. దొరకపోతే చేసుకోవచ్చండి, కానీ వీటితో అయితేనే చాలా నీట్ గా అనిపిస్తుంది చూడటానికి, సైజ్ చిన్నగా ఉంటుంది కాబట్టి. అవును. ఓకే ఓకే. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పొటాటోస్ వేసి ఫ్రై చేయాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఓకే. సో అయితే మనకి పైదంతా కూడా బాగా క్రిస్పీగా అయిపోతుందా? క్రిస్పీగా అయిపోతుంది. ఓకే. అండ్ మళ్ళీ పచ్చడిలో కాస్త ఊరనిస్తే మెత్తగా మామూలుగా అయిపోతుంది మళ్ళీ. ఓకే ఓకే. క్రాంతి గారు ఏంటి అలా చూస్తున్నారు? ఎలా ఫ్రై చేస్తున్నారా అని చూస్తున్నారా? వెరైటీగా అనిపిస్తుందా పచ్చడి ఎలా ఉంటుందా అది అని? చూద్దామని. ఓకే. మీరు ఎప్పుడైనా టేస్ట్ చూసారా ఆలు పికిల్? లేదండి, లేదు నేను కదా? ఎప్పుడు వినలేదు అసలు. గోంగూర పచ్చడి విన్నాను, ఆవకాయ ఇక పచ్చడి అవన్నీ విన్నాను, రొట్టె. కానీ ఆలు పచ్చడి అనేది చూద్దాం ఒకసారి లాస్ట్ లో ఎలా టేస్ట్ ఉంటుందో అని చూద్దాం. కదా, నేను కూడా ఎప్పుడు వినలేదు తినలేదు. శైలజ గారు మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తారండి. ఏం పేరు? నందకిషోర్. నందకిషోర్. పిల్లలు? 2 అమ్మాయిలండి. ఏం పేరు? దీక్షిత పెద్ద పాప 6th క్లాస్, చిన్న పాప హర్షిత 5th క్లాస్ చదువుతుంది. దీక్షిత, హర్షిత, బాగున్నాయి పేరు. సో స్కూల్ పంపించేసారా ఇద్దరిని? వెళ్ళిపోయారు. ఓకే ఓకే అండి. బ్రౌన్ గా వచ్చినాయి కదా, కొంచెం బ్రౌన్ గా వచ్చినాయి తీసేద్దాం. ఓకే ఓకే. మరి మనకి ముక్కలకి అంతా ఉప్పు కారం ఇవన్నీ బాగానే పడతాయా లోపలికి కూడా? పడతాయండి. ఓకే. ఎందుకంటే మనం ముక్కు ఊరబెడితే యాక్చువల్ గా అది అవునండి, అప్పుడు పడుతుంది కదా. ఏదైనా పికిల్ అంటే కంపల్సరీ ఒక 1 డే చేసిన తర్వాత ఒక 1 డే ఉంటేనే మంచిగా అన్ని ముక్కలకు అన్ని పట్టి టేస్ట్ వస్తుంది. కాదండి, అంత డీప్ ఫ్రై చేసేస్తే అందులోని విటమిన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ అన్ని పోతాయి కదండి, ఇంకేముంటుంది అందులోని? పికిల్ అంటే కంపల్సరీ చేయాలి. అది ఆయిల్ కంపల్సరీ ఉంటుంది కదా. ఇంకా కొన్ని ఈ రోజుల్లో అసలుకి హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోతున్నారు కదా, అందరూ డైటింగ్లు జిమ్లు అంటున్నారు. అలా అనుకుంటే అసలు ఆలునే తినొద్దండి. గోల్డ్ అని కార్బోహైడ్రేట్ ఆలునే తినొద్దు. అట్లా అప్పుడు తినొచ్చు, ఆలు ఎందుకు తినకూడదు? అసలు వెస్ట్ బెంగాల్ లో తినేదే ఆలు, వాళ్ళు 3 పూట్ల ఇదే. ఎన్ని పూటలు పెట్టినా తినేస్తుంటారా? ఆ, ఇప్పుడు ఈ పొటాటోస్ తీసాం కదండి, ఇంకా అదే ఆయిల్ లో కొంచెం ఎండుమిర్చి, ఓకే. ఆ ఎండుమిర్చి వేగిన తర్వాత కొంచెం ఆవాలు, మినపప్పు, ఓకే. అవి వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, కొంచెం దంచేసి ఓకే. ఎల్లుల్లిపాయలు సో వెల్లుల్లిపాయలు అలా కచ్చపచ్చగా దంచేసుకొని వేసుకోవాలి. వేసుకోవాలండి.